మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. ప్రత్యేకంగా దేవాది దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ఇది శ్రేష్టమైనటువంటి సమయం 2020వ సంవత్సరంలో క్రిస్మస్ ఆరాధనలో ఏకీభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగనే దేవుని యొక్క సన్నిధానంలో మనమందరం కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన జన్మను గురించి, ఆయన ఈ లోకానికి అనుగ్రహించినటువంటి రక్షణ గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగములలో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము నుండి 4 వచనాలు వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఈ వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గూర్చిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మను గూర్చి వారు ప్రవచించడం అనేది జరిగింది. కొన్ని విషయాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవక్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఆయన తెలియచేసినటువంటి విషయం ఏంటనంటే, తన యొక్క గ్రంథము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అందించినటువంటి వర్తమానం ఏంటనంటే, ఐజియా స్పీక్స్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి యెషయా ప్రవక్త తెలియచేశారు. ఎక్కడ తెలియజేశాడనంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని యెషయా ప్రవక్త ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నారో, వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో, లక్షణాలు కలిగి ఉన్నారో, సుగుణాలు కలిగి ఉన్నారు అనేది యెషయా ప్రవక్త తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎలాంటి పరిచర్య చేస్తారు అనేది యెషయా ప్రవక్త ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే రెండవదిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రియమైనటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు, ఆయన హృదయానికి దగ్గరగా ఉండేటువంటి శిష్యుడు యోహాను భక్తుడు. యోహాను భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన తెలియచేసేది ఏమనంటే, జాన్ స్పీక్స్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన రాకలోని ఉద్దేశం ఏంటి అనే దానిని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. ఇవన్నీ కూడా మనం చూడకుండా చెప్పగలిగే మాటలు,
కంటత వాక్యాలుగా అనేక సంవత్సరాలుగా మనం చెబుతున్నటువంటి వాక్యాలే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంప్లీట్నెస్, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఆ వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన పరిచర్యను గూర్చి యోహాను భక్తుడు తెలియజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్య నివసించారు. నిర్గమకాండ 25వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, ఆ వాక్య భాగంలో మొదటి నుండి మనం చదువుకుంటూ వెళితే, దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, దైవజనుడైన మోషే ద్వారా వారికి తెలియజేస్తాడు ఏమనంటే, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక స్థలమును నిర్మింపవలెను, ఒక మందిరాన్ని నిర్మించవలెను, ఒక గుడారాన్ని నిర్మించవలెనని మరి దేవుడు అక్కడ దైవజనుడైన మోషే ద్వారా తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్థలమును నిర్మించమని చెప్పినటువంటి దేవుడు, ఒక గుడారాన్ని నిర్మించమని చెప్పినటువంటి దేవుడు, ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని మరి నిర్మించమని చెప్పినటువంటి దేవుడు ఎక్కడ నివసించాడనంటే, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య, మనలో ఒక్కని వంటి వానిగా ఆయన నివసించనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం, ఆయన సముఖం, ఆయన సన్నిధిని గూర్చి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భక్తులు వారు తెలియజేసినటువంటి విషయాలు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి వారు మాట్లాడినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏం చెప్తాడనంటే, ద ప్రజెంట్ ఆఫ్ క్రైస్ట్, ద గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒక గొప్ప బహుమానం అని జ్ఞాపకం చేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని యోహాను భక్తుడు తెలియజేశాడు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి యెషయా ప్రవక్త తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ద గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్, ఆయన మనకు అనుగ్రహింపబడినటువంటి బహుమానము అని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి, దేవునికి స్తోత్రము, చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం ఎన్నో వరాలు దేవుణ్ణి అడుగుతాం, ఎన్నో వరాలు దేవుణ్ణి అడుగుతాం, ఎన్నో కోరికలు తీర్చమని దేవుణ్ణి అడుగుతాం, ఎన్నో మనవులు మనం మనవి చేసుకుంటాం, ఎన్నో విన్నపాలు విన్నవించుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు వ్యక్తిగతంగా, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ఎంతగానో దేవుని యొక్క సన్నిధులు విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం, దేవుని అడగటం. మనం ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటనంటే, ఒక అవసరత గురించి, లేకపోతే ఒక సమస్య గురించి, లేకపోతే ఒక బాధ గురించి, ఒక బలహీనత గురించి, లేకపోతే మనకు కావలసినటువంటి ఏదో ఒక ఈవిని గురించి మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఏదో ఒక సహాయం, అది గృహం కావచ్చు, పొలం కావచ్చు, అది ఒక మన జీవితంలో అత్యంత అవసరమైనటువంటి వస్తువు కావచ్చు, ఏదో ఒకటి మనం దేవుని అడుగుతూనే ఉంటాం. మెటీరియల్ థింగ్స్, భౌతిక సంబంధమైన, ఇహలోక సంబంధమైన జీవితం కొరకు, ఈ భూమి మీద జీవించడానికి, ఏ కొదువ లేకుండా జీవించడానికి, ఏ కొరత లేకుండా జీవించడానికి, ఏ లోటు లేకుండా జీవించడానికి మనము దేవుని అడుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొదువులన్నీ తీర్చండి, నా కొరతలన్నీ తీర్చండి, నా లోటుపాట్లన్నీ తీర్చండి అని దేవుని అడుగుతూ ఉంటాం, బతిమలాడుతూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బంగారం కొరకు కాదు కానీ, పొలము కొరకు కాదు కానీ, ధనము కొరకు కాదు కానీ, గృహము కొరకు కాదు కానీ, బిడ్డల కొరకు కాదు కానీ, వివాహం కొరకు కాదు కానీ, చదువు కొరకు కాదు కానీ, ఉద్యోగం కొరకు కాదు కానీ, ఈ లోకంలో మనకు కావలసిన వాటన్నిటికంటే చెప్పశక్యము కాని వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప వరము ఎవరనంటే, ఈ లోకమునకు శరీరధారిగా, ఈ లోకమునకు నరావతారిగా వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు ఇవ్వబడిన వరము. జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేస్తారు చెప్పండి? జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు? పారాసెటమాల్. రంపు వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు? సెట్రాజిన్ కదా. ఇంకా తలపోటు వస్తే, ఒళ్ళు నొప్పులు వస్తే, నీరసంగా ఉంటే ఏదో ఒక ట్యాబ్లెట్ ఆ బలహీనతకు సంబంధించి, ఆ అనారోగ్యానికి సంబంధించి, మనలో ఉండేటువంటి ఆ నీరసానికి సంబంధించి ఏదో ఒక మెడిసిన్ వేసుకోవడం జరుగుతుంది. మనకు ఇవ్వబడినటువంటి గొప్ప వరం, అన్స్పీకబుల్ గిఫ్ట్, ద గ్రేట్ మెడిసిన్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు ఇవ్వబడిన బహుమానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఉంటే, మనలో ఉంటే, ఆ వరాన్ని మనం పొందుకుంటే ఆయనే గొప్ప మెడిసిన్గా, ద గ్రేట్ ఫిజిషియన్, ఆయన గొప్ప వైద్యునిగా మన జీవితాలను సరిచేసే దేవుడు, బాగు చేసే దేవుడు, లేవనెత్తే దేవుడు, మన రుగ్మతలు లేకపోతే మన యొక్క సంకటాలు తీర్చేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అన్స్పీకబుల్ గిఫ్ట్. ఈ లోకంలో నాకు ఇవ్వబడిన బహుమానాల కంటే, నేను కలిగి ఉన్న వాటన్నిటికంటే గొప్ప వరం, గొప్ప బహుమానం ఏమిటి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీవు పొందిన బహుమానాలు, నీవు పొందినటువంటి రివార్డ్స్, అవార్డ్స్, నీవు కలిగి ఉన్నటువంటి వాటిని నీవు జ్ఞాపకం చేసుకుంటే, నీవు కలిగి ఉన్న వాటన్నిటి మీద, లేకపోతే నీవు కలిగి ఉన్న వాటన్నిటిలో ఏది గొప్పది అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గబాలను చెప్పాల్సిన సమాధానం ఏంటనంటే, అయ్యా మేము కలిగి ఉన్న వాటన్నిటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు అన్స్పీకబుల్ గిఫ్ట్, ఆయన గొప్ప బహుమానముగా, శ్రేష్టమైన ఈవిగా, పరలోక సంబంధమైన వరముగా, ఆత్మ సంబంధమైన వరముగా దేవుడు మాకు అనుగ్రహించాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం చెప్పగలిగిన వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయని నేను తలంచుతూ ఉన్నాను. మనం కలిగి ఉన్న వాటన్నిటికంటే గొప్ప వరము, గొప్ప బహుమానం ఎవరని చెబుతున్నాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త తెలియజేశాడు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి. యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి. అలాగే యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని గురించి, ఆయన ప్రణాళిక గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య లూకాసు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఏ పరిచర్య జరిగించారనేది ఆ వాక్య భాగంలో మనం చదువుతాం. అలాగే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వారు తెలియజేసింది ఏమిటనంటే, ద ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గురించి వారు ప్రకటించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మ ద్వారా, ఆయన ఈ లోకంలో అరుదించడం ద్వారా ఎలాంటి మేలు పొందుకుంటామో వారు ప్రకటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదివితే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. బైబిల్ తీయకుండానే ఈ మాటలు మీరు మాకు అందించాలని మనవి చేస్తున్నాను. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. తర్వాత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అర్థం కాలే?
దానికి ఇదే మీ కానవాలు, ద గ్రేట్ సైన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జన్మించిన తర్వాత దేవదూతలు వచ్చి తెలియజేస్తూ ఉన్నారు, దానికి ఇదే మీ కానవాలు, ద గ్రేట్ సైన్. ఒక గొప్ప సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసిన కాలంలో, ఆయన జీవించిన కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు వారు యేసుక్రీస్తు వారిని ఒక సూచన చూపించమని అడిగారు, సూచక్రియలు చేయమని అడిగారు, అద్భుతాలు చేయమని అడిగారు. దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కూర్చున్న సూచన ఏమిటి అనంటే, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. పర్లేదు, బైబిల్ చూసి కూడా చదవండి. మనం కొంచెం కష్టపడిన మీరు బైబిల్ చూసి కూడా దేవుని యొక్క వాక్యంలో సహకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కూర్చున్న ఆయన యొక్క ఆనవాలు గురించి దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు, ద గ్రేట్ సైన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత, ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు ఆయన ప్రారంభం పశువుల పాక, ఆయన ప్రారంభం పశువుల పాక, ఆయన ముగింపు కల్వరి కొండ. ఆయన ప్రారంభం పశువుల పాక, ఆయన ముగింపు, ఆయన పుట్టుక పశువుల పాకలో జరిగింది. ఆయన ముగింపు, ఆయన మరణం ఎక్కడనంటే కల్వరి కొండ మీద, శిలువ మీద జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఇదే మీ కానవాలు. ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒక చోట క్రీస్తు పుట్టుక నాటిక వేస్తున్నారండి. క్రీస్తు పుట్టుక నాటిక వేస్తున్నారు. గొర్రెల కాపర్లు చక్కగా వారి పోర్షన్ వారు వేసేశారు. జ్ఞానులు వారి పోర్షన్ వారు చక్కగా వేశారండి. ఈ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు, అలాగే మనకి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మన హేరోదు రాజును కూడా తీసుకొచ్చేస్తాం స్టేజ్ మీదకి. హేరోదు రాజుని తీసుకొచ్చేస్తాం. అలాగే సత్రపు యజమానిని కూడా ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చి, ఆ స్టేజ్ మీద అందరూ హేరోదు మహారాజు, సత్రపు యజమాని, జ్ఞానులు, గొర్రెల కాపర్లు, మరియా యోసేపులు వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండగా బాలయేసుగా మరి ఎవరిని పెట్టాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తే, మరి చాలాసార్లు ఏం చేస్తారనంటే ఆర్టిఫిషియల్ టాయ్, ఒక పుట్టినటువంటి బిడ్డ ఆ బొమ్మను తీసుకొచ్చి మరియమ్మ గారు ఒళ్ళో పెడతారు. కానీ ఆ రోజు వారు ఆ క్రీస్తు పుట్టుక నాటికలో వారు చేసిన పని ఏంటనంటే, నిజంగానే ఒక చంటి బిడ్డను తీసుకొచ్చి మరియమ్మ గారు ఒళ్ళో పెట్టారు. మరియమ్మ గారు ఏం చేసిందనంటే, మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం కదా, ఆయన ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. కాబట్టి ఆ చంటి బిడ్డను తీసుకొచ్చి వారు ఏం చేశారనంటే ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టారు స్టేజ్ మీద. అంతా బాగానే జరుగుతుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఆ క్రీస్తు పుట్టుక నాటిక జరుగుతుంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారని ఎంజాయ్ చేస్తున్నారు. ఏమైందో తెలియదని కాసేపటికి ఆ తొట్టిలో పండుకొని ఉన్న ఆ చంటి బిడ్డ ఒక్కసారిగా గుక్కపట్టి ఏడవటం ప్రారంభించాడు. ఎవరు ఎంత సముదాయించినా కూడా ఆ చంటి పిల్లోడు ఏడుపు మానకపోతుంటే ఏమైంది అని అందరూ చాలా ఆలోచన చేస్తున్నారు. సత్రపు యజమాని ఎత్తుకున్నాడు, ఊరుకోలే. హేరోదు మహారాజు ఎత్తుకున్నాడు, ఊరుకోలే. జ్ఞానులు ఎత్తుకున్నారు, ఊరుకోలే. గొర్రెల కాపర్లు ఎత్తుకున్నారు, ఊరుకోలేదు. ఈ లోపల ఆ స్టేజ్ మీద ఉన్న వారిలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. పశువుల తొట్టి దగ్గరకు వచ్చి దాంట్లో ఏమన్నా ఉందేమో అని చూస్తున్నారు. ఆ తొట్టి నిండా ఎర్రటి చీమలు. ఎప్పుడైతే ఆ తొట్టిలో ఆ చంటి బిడ్డను పడుకోబెట్టారో ఆ ఎర్రటి చీమలు ఆ చంటి బిడ్డ శరీరంలోనికి ఎక్కి కొట్టడం ప్రారంభించాయి. ఎక్కడో ఒక చీమ ఇరుక్కొని కొడతా ఉంటే ఆ చంటి బిడ్డ
గుక్కబట్టి ఏడవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాదృశ్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం సంతోషమే. ఆయన మనకు రక్షణ అనుగ్రహించడం సంతోషమే, మనకు విమోచన అనుగ్రహించడం సంతోషమే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం సంతోషమే. కానీ మన జీవితాల్లో ఆయనకు బాధ కలిగించే అంశాలు ఏమన్నా ఉన్నాయా? మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వేదనకు గురి చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు, రక్షింప నేరకు ఇండునట్లు యెహోవా హస్తములు కురుచ కాలేదు, విన నేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, అయినను మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ప్రభువును బాధపరిచే మన దోషాలు, ప్రభువు కష్టాన్ని కలిగించే మన దోషాలు. ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరిగించుకుంటున్నాం? క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ కార్యక్రమాన్ని 24th నైట్ మనం క్రిస్మస్ సెలబ్రేషన్, సంధ్యా క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరిగించుకునే హ్యాపీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అని, క్రీస్తు నేడు పుట్టును అని అంటే హల్లెలూయా అని మనం గొప్పగా జయ జయ ధ్వానాలు చేసి ఆర్భాటాలు చేసి మనం ప్రభువుని ఆరాధించాం. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో కొంచెం అలసిపోయి వచ్చాం. అలసట ముఖాల్లో కనబడుతుంది, నిద్ర ముఖాల్లో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభువును కనపరచడానికి మనం ఏ రీతిగా సిద్ధపడుతూ ఉన్నాం? మనం సంతోషపరిచే వారిగా ఉన్నామా? బాధ కలిగించే వారిగా ఉన్నామా? వేదన కలిగించే వారికి ఉన్నామా అనేది మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవక్తలైనటువంటి వారు, మరి యెషయా ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి మరి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేశాడు. యోహాను భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని గురించి తెలియజేశారు. అలాగే పౌలు భక్తుడు అన్స్పీకబుల్ గిఫ్ట్, ఒక గొప్ప వరము అని జ్ఞాపకం చేశాడు. దేవదూతలైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రక్షకునిగా అరుదించారని చెప్పి, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పి వారు ప్రకటించారు. మనం చదివినటువంటి పాత నిబంధన వాక్య భాగం మీకా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి మనం చదువుదాం. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీ బైబిల్స్ మూయండి, ఒకసారి మీ బైబిల్స్ మూసేయండి. మూసేసిన వారు మళ్ళీ ఏం ముయ్యక్కర్లా. ఆల్రెడీ బైబిల్ మూసి పట్టుకున్న వారు ఏం మళ్ళీ ముయ్యనక్కర్లా. బైబిల్ తెరిచిన వారు బైబిల్స్ మూసేయండి. ఇదే వచనం బైబిల్లో ఇంకొక చోట ఉంది, ఎక్కడుంది చెప్పాలి. అందుకే ముయ్యమన్నాను బైబిల్స్ నేను. ఇదే వచనం బైబిల్లో ఇంకో చోట ఉంది. మీకా భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన తెలియచేసింది ఏంటనంటే, ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తారో మీకా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం ఎక్కడ ఉందనంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం. జ్ఞానులు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళిపోయారు, రాజుకోటకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ తర్వాత మాట, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పారు. ఏం చూసారట?
నక్షత్రాన్ని చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మేకా భక్తుడు తెలియజేసినటువంటి మాటలు, ఈ మాటలు ఎక్కడున్నాయో నేను జ్ఞాపకం చేశాను. ఈ స్టార్ గురించి చెప్పండి అని అంటే, భూమి మీద చాలామంది స్టార్స్ ఉన్నారండి. కొన్ని స్టార్ల పేర్లు చెప్పండి, తెలుసు మీకు. స్టార్ అనగానే మీకు ఆల్రెడీ మైండ్లోకి వచ్చేసింది. మెగాస్టార్, సూపర్ స్టార్. మీకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. తర్వాత అంటారు పాస్టర్ గారు చాలా తెలుసు అంటారు తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టార్ల గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామనంటే, జ్ఞానులు చెప్పినటువంటి మాట, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు వారి లైఫ్ను మనం జ్ఞాపకం చేసుకుంటే దేర్ ప్రిపరేషన్. ఎప్పుడైతే ఆకాశంలో వారు నక్షత్రాన్ని చూచారో, ఒక రాజు పుట్టబోతున్నాడని వారు ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా డిసెంబర్ 24వ తారీఖు క్రిస్మస్ ఆరాధన, 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన అనగానే మనం కూడా అవర్ ప్రిపరేషన్. ఎంతకీ షాపింగ్ అయిపోయిందండి? షాపింగ్ అయిపోయిందా? డెకరేషన్స్ అన్నీ అయిపోయినాయా అండి? అవర్ ప్రిపరేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, డెకరేషన్ కొరకో, లేకపోతే షాపింగ్ కొరకో, లేకపోతే ఈవెంట్స్, కొన్ని కార్యక్రమాల కొరకో మనం సిద్ధపడటం కాదు. కానీ జ్ఞానులు దేర్ ప్రిపరేషన్. ఒక రాజు ఈ భూమి మీద జన్మించబోతున్నాడు, ఆయనను పూజించడానికి వెళ్ళాలి, ఆరాధించడానికి వెళ్ళాలి, ఘనపరచడానికి వెళ్ళాలి అని వారు ఎక్కడో వారి దేశములో వారు సిద్ధపడినటువంటి విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు అనగానే చరిత్ర చెబుతుంది, బబులోను దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు కూడా ఉన్నారని చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. బబులోను దేశములోనికి జ్ఞానులకు అంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఎవరు? రక్షకుని మీద ఇంట్రెస్ట్ కలగటానికి, ఆయనను పూజించడానికి మేము వచ్చామని చెప్పడానికి కారణం ఎవరు? కారకుడు ఎవరని ఆలోచన చేస్తే, బబులోను దేశాన్ని తన విశ్వాసంతో, తన ప్రార్థనతో, తను చెప్పినటువంటి కళలకు, చెప్పినటువంటి భావాలతో, మర్మాలతో బబులోను దేశాన్ని కదిలించినటువంటి మహా గొప్ప ప్రార్థనాపరుడు దానియేలు భక్తుడు. దానియేలు సాక్ష్యం ఇచ్చాడండి బబులోను దేశంలో. నెబుకద్నెజరు మహారాజు ఎదుట సాక్ష్యం ఇచ్చాడు, ఆయన కుమారుని ఎదుట సాక్ష్యం ఇచ్చాడు, రాజుల ఎదుట, గనుల ఎదుట, రాణుల ఎదుట, అధిపతుల ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. యెహోవా తప్ప దేవుడు లేడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూచి రాజు జన్మించబోతున్నాడు, రక్షకుడు జన్మించబోతున్నాడని వారు హృదయాలు సిద్ధం చేసుకున్నారు, వారి జీవితాలను సిద్ధం చేసుకున్నారు. ఎలాగైనా వెళ్ళి ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలని వారు సిద్ధపడి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. కుటుంబాలు వదిలేసి వచ్చారండి, వారి ఉద్యోగాలు వదిలేసి వచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మీద ఉంచబడినటువంటి బాధ్యతను విడిచిపెట్టి, ఎందుకనంటే తమ ఉద్యోగం కంటే, తమ కుటుంబాల కంటే, తమకు ఇవ్వబడినటువంటి బాధ్యత కంటే లోక రక్షకుని పూజించటమే, ఆరాధించడమే అంతకంటే గొప్ప పని ఈ భూమి మీద మాకు లేదు అని వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. ఏం చూశారండి వాళ్ళు? ఆయన నక్షత్రాన్ని చూచారు. సంఖ్యాకాండము గ్రంథంలో రాయబడింది నక్షత్రాన్ని గురించి. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుంది? నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులో ఉదయించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద స్టార్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్. దేవుని నడిపింపును గూర్చి
నక్షత్రము తెలియజేస్తుంది దేవుని యొక్క గైడెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద దేవుని నడిపింపునకు లోబడుతున్నామా? దేవుని చిత్తానికి లోబడుతున్నామా? దేవుడు చూపించిన మార్గంలో నడుచుకుంటున్నామా? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. కానీ మొదట్లోనే ఒక తప్పటడుగేశాడు. తానున్న చోట కరువు సంభవించేసరికి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన వాడు కుదురుగా ఉన్నాడా? సమాధానంగా ఉన్నాడా అని అంటే అక్కడ కూడా కొన్ని పొరపాట్లు చేశాడు. మార్గం తప్పినటువంటి అబ్రహాము మరలా తన జీవితాన్ని మార్చుకొని దేవుని మీద, దేవుడు చూపించే మార్గం మీద, దేవుని యొక్క గైడెన్స్ మీద దృష్టి పెట్టాడు. అలాగే దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు మహారాజు తరుముతా ఉంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయంతో తప్పించబడుతున్నాడు, కాపాడబడుతున్నాడు, రక్షింపబడుతున్నాడు. దేవుడే సహాయం చేస్తున్నాడు. కానీ ఒకానొక సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే దావీదు శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల దగ్గరికి, గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా ఆకీషు రాజు వద్దకు వెళ్ళాడు. దూరదేశమునకు వెళ్ళినటువంటి దావీదు ఏం చేశాడు చెప్పండి? అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? ఎలా జీవించాడు అనంటే ఒక్క పిచ్చివాని వలె జీవించాడు. వెర్రివాని వలె నడుచుకున్నాడు. తలుపుల మీద గీతలు గీస్తా, తన గడ్డము మీదకి ఉమ్మి కారతా. గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు లేకపోతే ఎలాంటి కష్టాలకు గురి కావాల్సి వస్తుందో వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ద స్టార్ స్పీక్స్ ఆఫ్ ద గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క నడిపింపును గూర్చి నక్షత్రము మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క నడిపింపు మీద మనం ఆధారపడదాం. జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చారు. అక్కడ ఎప్పుడైతే మేము యూదుల రాజుగా పుట్టిన వారిని పూజించడానికి వచ్చామని జ్ఞానులు చెప్పారో అక్కడ ఏం జరిగిందనంటే లేఖనాలు తెప్పించారండి. ఏం తెప్పించారు? లేఖనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ద రూలర్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి అధిపతి నీలో నుండి వస్తాడు. లేఖన భాగాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఆయన తన వద్దకు వచ్చినటువంటి పరిసయ్యులతో, శాస్త్రులతో మాట్లాడుతూ అంటాడు, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నిత్య జీవము కలుగునట్లుగా మీరు నా యొద్దకు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోదయా దేశపు బెత్లెహేములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడతారని ఎవరు చెప్తున్నారు? ప్రధాన యాజకులు చెప్తున్నారు. అసలు మరి లోకరక్షకుడు పుడతాడని లేఖనాలు చెబుతున్నప్పుడు సిద్ధపడాల్సింది ఎవరు? ప్రధాన యాజకులు సిద్ధపడాలి.
యెరూషలేము ప్రజలు సిద్ధపడాలి, యూదులు సిద్ధపడాలి, ఆయనను నమ్ముకున్న వారు సిద్ధపడాలి, ఆయన యందు భయభక్తులు గలవారు సిద్ధపడాలి. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంతేనంటారా? లేఖనాలను పట్టించుకోలేని స్థితిలో వారు ఉండిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనం దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క నడిపింపు మీద మనం ఆధారపడాలి. యోదయా దేశపు బెత్లెహేమా. బెత్లెహేమ్ అనే మాటకి అర్థం చెప్పండి. బెత్లెహేమ్ అనే మాటకి అర్థం రొట్టెల గృహం, అవునా కదండి? సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నటువంటి స్థలం, సమృద్ధిగా ఆహారం దొరికేటువంటి స్థలం. అలాంటి సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికే స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు. యేసుక్రీస్తు వారు ఆయన దేనికి సూచనగా ఉన్నారనంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన మాట, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే, దేవుడు అనుగ్రహించే ఆహారం, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక సంబంధంగా భౌతికంగా ఆహారము దొరికేటువంటి చోటు బెత్లెహేమ్ అయితే, పరలోక సంబంధమైన ఆహారం, జీవాహారము అనుగ్రహించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నా యొద్దకు వచ్చి వారు ఎన్నడూ కూడా ఆకలి కొనరు, దప్పికొనరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అలాగే బెత్లెహేమ్ అనే మాటకి మనకు అర్థం తెలుసు. ఎఫ్రాతా అనే మాటకి అర్థం మేకా భక్తుడు చెప్పాడు కదా, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి గోత్రములలో నీవెంత మాత్రము కూడా అల్పమైన దానవు కాదు. ఒకవేళ చరిత్రపరంగా, భౌగోళిక పరంగా బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతం ఒకవేళ ఏ స్మాల్ టౌన్, ఒక చిన్న పట్టణం కావచ్చు, ఒక చిన్న ప్రాంతం కావచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఇశ్రాయేలును ఏలబోవాడు, పరిపాలించేటువంటి అధిపతి నీలో నుండి వచ్చును. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడండి? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేమ్ నుంచి వచ్చాడు కదా. బెత్లెహేమ్ యొక్క ప్రస్థానం మొట్టమొదటి ఎక్కడ చెప్పండి? ఏ సందర్భంలో మనం చూస్తాం? రాహేలు చనిపోయినటువంటి స్థలం బెత్లెహేము ప్రాంతం. ఆ ప్రాంతంలో రాహేలు చనిపోతూ ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడిని కంటూ ఒక పేరు పెడుతుంది. ఏం పేరు చెప్పండి? బెనోని. బెనోని అనేటువంటి మాటకు అర్థం ఏంటి? వేదన పుత్రుడు, దుఃఖపుత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దుఃఖపుత్రుడు అని అర్థం ఇచ్చేటువంటి ఆ పేరుని, బెనోని అనే పేరుని యాకోబు తర్వాత ఏమని మారుస్తాడు? బెన్యామీన్ అని మారుస్తాడండి. బెన్యామీన్ అనే మాటకు అర్థం ఏంటనంటే ద రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెవరైనా సపోర్ట్గా ఉంటే, సహకారంగా ఉంటే, అన్ని విషయాలు మనకు తోడుగా ఉంటే మనం ఏమంటామంటే వీరు నా రైట్ హ్యాండ్ అని అంటాం. ఎవరైనా ఒకవేళ మనకు సహాయం చేయకపోతే, సహాయం చేస్తామని చెప్పి సమయానికి వారు మనకు దొరకకపోతే వాళ్ళ గురించి మనం ఏమంటామనంటే భలే హ్యాండ్ ఇచ్చారండి అంటాం. ఏమంటామండి? భలే హ్యాండ్ ఇచ్చారు. కానీ బెన్యామీను ద రైట్ హ్యాండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీన్ ఈ భూమి మీద యాకోబు రైట్ హ్యాండ్ అని అర్థం ఇచ్చేటువంటి పేరు యాకోబు పెట్టాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ ఉన్నారు అని అంటే, అపోస్తల విశ్వాస ప్రమాణం మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున, తండ్రి అయిన దేవుని
కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు అనే అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే, నేను కొన్ని లేఖన భాగాలు మీకు జ్ఞాపకం చేశాను కదా. లూకాసు వార్త 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, ఆయన చేసినటువంటి పరిచర్య చెరసాలలో ఉన్నటువంటి వారికి, బంధింపబడినటువంటి వారికి విడుదల, గురుడి వారి కనులు తెరవటానికి, కుంటి వారికి కాళ్ళు అనుగ్రహించడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా దుఃఖములో ఉన్న వారికి ఆనందాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. బెనోని అనేటువంటి పేరు దుఃఖపుత్రుడు అని అర్థం కలిగి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కలిగినటువంటి దుఃఖాన్ని తీర్చే ప్రభువుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట దగ్గర ఆగిపోయాం మనం. ఎఫ్రాతా. ఎఫ్రాతా అనే మాటకు అర్థం ఏంటి? ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైనటువంటి స్థితి, ఫలభరితమైనటువంటి స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో ఎండిన స్థితిలో ఉంటే, మోడుబారిన స్థితిలో ఉంటే, నిస్సారమైపోయినటువంటి స్థితిలో ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో ఫలించే స్థితిని దయచేసే దేవుడు, ఫలభరితమైన స్థితిని అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు ఫలిస్తామనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాటలు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. మోడుబారిన స్థితిని తీసే దేవుడు, ఎండిపోయిన స్థితిని తీసివేసేటువంటి దేవుడు, నశించిన స్థితిని తీసివేసేటువంటి దేవుడు, జీవోత్సవము లాంటి పరిస్థితిని మనలో నుండి తొలగించి బాగు చేసేటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి ప్రవచనాలు, ఆ ప్రవచన నెరవేర్పులను గురించి యెషయా భక్తుడు, యోహాను భక్తుడు, అపోస్తలులైన పౌలు, దేవదూతలు వారు ప్రభువును గురించి ఏమి ప్రకటించారు, మీకా ప్రవక్త ద్వారా ఏమి ప్రకటింపబడిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఆ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటే, ఆయన సమాధానకర్త, సమాధానం అనుగ్రహించే ప్రభువు అని మీకా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఇచ్చే సమాధానాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. మరి దేవుని యొక్క సన్నిధానంలో మన సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి కదండి. ఈరోజు అయిపోయిందనంటే క్రిస్మస్ అయిపోయినట్టే. మళ్ళీ మరలా ఎప్పుడు క్రిస్మస్ అని అంటే ఎప్పుడు చెప్పండి? మళ్ళీ 2021. నిజంగా అసలు మనం ఇలాగూ క్రిస్మస్ జరుపుకుంటామా లేదా అనేటువంటి సందిగ్ధం, సంశయం, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో గాసిప్స్, ఎన్నో రూమర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరుగుతుంది, జరగదు, ఈ టైంలో చేసుకోవాలి, లేకపోతే ఈ టైం వరకే చెయ్యాలా అనేటువంటి ఎన్నో ప్రతిబంధకాలు, పుకార్లు దాటుకొని ఇంతగా మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి జ్ఞానులు ఎలాగైతే వారు సిద్ధపడ్డారో, జ్ఞానులు ఎలాగైతే సిద్ధపడి వారు ప్రభువునొద్దకు వచ్చి వారు ఆరాధించారో, పూజించారో, అలాగే మనము కూడా ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం, ప్రభువుకు మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాల్లో స్థానాన్ని ఇద్దాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. స్థలములలో దేవునికే స్తుతి మహిమా,
సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. తనకిష్టులైన ప్రజలకు భూమిలో సమాధాన వార్త, భూమిలో సమాధాన వార్త. దూతాళి పాడగా ఈ పుడమి పులకించగా, దూతాళి పాడగా ఈ పుడమి పులకించగా. మహనీయుని జన్మమే పండుగ. సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. శాంతి లేక విశ్రాంతి కోరి తిరుగాడే ప్రతివారికి, భారమైన పాపాల చింత మది చేదన కలిగించెను. శాంతి లేక విశ్రాంతి కోరి తిరుగాడే ప్రతివారికి, భారమైన పాపాల చింత మరి వేదన కలిగించెను. దావీదు చిగురుగా యేసు పాపులను రక్షింపను. దావీదు చిగురుగా యేసు పాపులను రక్షింపను. పసిబాలుడై పుట్టెను పండుగ. సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. రాజుగా మహారాజుగా ఆ ప్రభుని పూజింపను. తారతో ఆ జ్ఞానులు రారాజుని దర్శించిరి. రాజుగా మహారాజుగా ఆ ప్రభుని పూజింపను. తారతో ఆ జ్ఞానులు రారాజును దర్శించిరి. బంగారు బోళము సామ్రాణి నర్పించిరి. బంగారు బోళము సామ్రాణి నర్పించిరి. పూజించిరి బాలుని రాజుగా. సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమ. తనకిష్టులైన ప్రజలకు భూమిలో సమాధాన వార్త, భూమిలో సమాధాన వార్త. దూతాళి పాడగా ఈ
పుడమి పులకించగా దూతాళి పాడగా పుడమి పులకించగా మహనీయుని జన్మమే పండుగ సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమా సర్వోన్నత స్థలములలో దేవునికే స్తుతి మహిమా